అక్షయ తృతీయ అనగానే తెలుగువారికి గుర్తు వచ్చేది సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క చందనోత్సవం. దట్టమైన చందనపు పొరల మధ్య ఉండే నరసింహస్వామి ఒక లింగం మాదిరిగా దర్శనమిస్తారు. కానీ అక్షయ తృతీయ రోజు మాత్రమే, అది కూడా కొన్ని గంటల పాటు మాత్రమే, తన నిజ రూపంలో 2 అవతారాలు వరాహ నరసింహుల సమ్మిళిత రూపంతో భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు. ఎందుకలా ఒక్కరోజు మాత్రమే నిజ రూపంలో దర్శనమిచ్చి మిగిలిన కాలమంతా చందనపు పొరల మధ్య ఉండటానికి కారణమేమిటి? దీని వెనక ఉన్న పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం. దశావతారాలలోని 2 అవతారాల సమ్మిళిత విలక్షణ అవతారం కొలువుతీరిన క్షేత్రం సింహాచలం. భారతదేశంలోని వరాహ నారసింహ అవతారాల కలయికతో శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసిన ఏకైక మహాపుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామి వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహవాలంతో విలక్షణ మూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. అది మాత్రమే కాదు, స్వామి అంతర్లీనంగా వామనమూర్తి రూపాంతరాన్ని పొంది ఉన్నాడని, అందుకే స్వామివారి నిజరూపం కురచగా దర్శనమిస్తుందని చెప్తారు పెద్దలు. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వర మన్వంతరానికి శ్వేత వరాహస్వామి అధిపతి. ఇక్కడ నెలకొన్న స్వామి శ్వేత వరాహస్వామి కాబట్టి ఈ స్వామిని తప్పకుండా దర్శించి తీరాల్సిందే అని క్షేత్ర మహత్యం చెప్తుంది. స్వామివారి చందనోత్సవం గురించి చెప్పుకునే ముందు స్వామి ఇక్కడ వెలిసిన వైనం ఎలా ఉందో, ఆ వెలిసిన వైనానికి ఇక్కడ జరిగే చందనోత్సవానికి సంబంధం ఏమిటో చూద్దాం. హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. అయితే హరిద్వేషి అయిన హిరణ్యకశ్యపునికి ఇది నచ్చకపోవడంతో కుమారుణ్ణి విష్ణు భక్తి నుంచి మళ్లించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయటం, ఆ ప్రయత్నాలు ఫలించక ఎన్నో శిక్షలు విధించడం, ఆ భయంకర శిక్షల నుంచి శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని రక్షించడం, చివరికి శ్రీమన్నారాయణుడు నరమృగ శరీరముతో నరసింహునిగా వచ్చి హిరణ్యకశ్యపుని సంహరించడం పురాణ కథనాల్లో చదువుకున్నాం. అలా హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి శిక్షించే సందర్భంలో ఒకనాడు ప్రహ్లాదుణ్ణి ఎత్తైన కొండ శిఖరం మీద నుంచి లోయలోకి పడేయాలని హిరణ్యకశ్యపుడు ఆజ్ఞాపించాడు. అతడి ఆజ్ఞను పాటిస్తూ భటులు ప్రహ్లాదుణ్ణి ఒక కొండపై నుంచి కిందకు త్రోసేశారు. అప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరిని ప్రార్థించగా ఆ నారాయణుడే స్వయంగా వైకుంఠం నుంచి గరుడ వాహనంపై అత్యంత వేగంగా వచ్చాడు. భక్తుణ్ణి రక్షించాలని ఆత్రంతో ఇంకా వేగంగా వెళ్ళమని గరుత్మంతుడికి చెప్పాడు స్వామి. కాని గరుత్మంతుడు ఇంకా వేగంగా ఎగరలేక అలసిపోయాడు. అప్పుడు తన బొటనవ్రేలు నోటిలో పెట్టి గరుత్మంతుడికి అమృతపానం చేయిస్తూ మరో చేత్తో జారిపోతున్న పట్టు పీతాంబరాన్ని పట్టుకుని వస్తూ అప్పటికి వేగం సరిపోక సింహగిరిపై అమాంతం దూకాడట. దాంతో స్వామి వేగానికి పాదాలు 2 పాతాళంలోకి కూరుకుపోయాయి. వెంటనే పైకి వచ్చి ప్రహ్లాదుని రక్షించాడు శ్రీమన్నారాయణుడు. ఆ తరువాత కొంతకాలానికి హిరణ్యకశ్యపుని సంహారం జరిగింది. రాక్షస సంహారం తర్వాత కూడా స్వామి తన ఉగ్రతను వదలక సంచరిస్తూ ఈ సింహగిరి కొండల మీదకు వచ్చి ప్రకృతి అందాలకి పరవశుడై ఇక్కడ సేద తీరుతుండగా స్వామి క్రోధాన్ని చల్లార్చడానికి దేవతలందరూ ప్రయత్నించిన స్వామివారు మాత్రం శాంతించలేదు. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి, స్వామి, దుష్ట సంహారం అయిపోయినా కూడా మీరు శాంతించకుండా అలాగే ఎందుకు సంచరిస్తూ ఉన్నారు అని అడిగాడట. అప్పుడు స్వామి, చూసావా, నా కర్తవ్యాన్ని మరిచి సంచరిస్తున్నాను. నా కర్తవ్యాన్ని గుర్తు చేసినందుకు నీకు వరమిస్తాను, ఏం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు, స్వామి, నేను మీ అనేక అవతారాల గురించి విన్నాను. అలాగే నా పినతండ్రి అయిన హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి మీరు ఆది వరాహ అవతారంలో వచ్చారని విన్నాను. ఆ అవతారంలో నాకు దర్శన భాగ్యం కల్పించండి అని అడిగాడు. అప్పుడు ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి వరాహ అవతార ఘట్టాన్ని గుర్తు చేసుకుని సింహగిరికి ఎగిరి ఆది వరాహ నరసింహ అవతారంలో ప్రహ్లాదునికి దర్శనమిచ్చాడు.
అప్పుడు ముక్కోటి దేవతలు ప్రహ్లాద, స్వామిని శాంతింప చేయమంటే వరాహ నరసింహ అవతారంలోకి తెప్పించావేంటయ్యా? ఈయన కూడా మహా ఉగ్రంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయనను శాంతింప చేయటం ఎలా అని అడిగారు. అప్పుడు అక్కడే ఉన్న బ్రహ్మ కుమారుడైన గురుగు మహర్షి సలహా మీద వరాహ నరసింహ అవతారంలో ఉన్న స్వామిని చందనాభిషిక్తుని చేసి శాంతింపచేశాడు ప్రహ్లాదుడు. ఆ రోజు వైశాఖ శుద్ధ తదియ, అక్షయ తృతీయ. అలా అక్షయ తృతీయ నాడు స్వామిని చందనాభిషిక్తుని చేసి శాంతింప చేయడం వలన అదే సాంప్రదాయం చందనోత్సవంగా ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఈ కథనం ఇలా ఉంటే, శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత ఆ అవతారాన్ని చాలించే సమయంలో వెనువెంటనే తన భక్తుణ్ణి రక్షించే ఆత్రంలో పూర్తిగా ముందు రూపాన్ని వదలకుండానే దాంతో పాటు నరసింహ రూపాన్ని కూడా ధరించి వరాహ నరసింహునిగా అవతరించాడని కూడా ఒక కథనం ఉంది. అలా ఆ కొండ మీదే పర్ణశాలలను నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేవాడు ప్రహ్లాదుడు. కొంతకాలానికి ప్రహ్లాదుని అనంతరం అతడు నిర్మించిన ఆలయం శిథిలమై విగ్రహ రూపంలో స్వామివారు ఆ కొండ మీదే ఒక పుట్టలో చేరారు. ఇవి కృతయుగం నాటి ఘటనలు. తర్వాత త్రేతాయుగంలో భరతభూమిని పరిపాలిస్తున్న చంద్రవంశీయుడైన పురూరవ చక్రవర్తి తన ప్రేయసి ఊర్వశితో కలిసి ఆకాశంలో విహారం చేస్తూ సింహగిరి పరిసరాలకు రాగానే వారి పుష్పక విమానం నిలిచిపోయింది. ఎందుకిలా జరిగిందో విషయం తెలియక పురూరవుడు దిగులు చెందాడు. ఏం జరిగిందా అన్న ఆలోచనలో పడిపోయాడు. ఊర్వశి తన దివ్య దృష్టితో తామున్నది పరమ పవిత్రమైన సింహగిరి ప్రాంతమని గ్రహించి ఇక్కడ వరాహ నరసింహుడు కొలువై ఉన్నాడని పురూరవునికి సూచిస్తుంది. పురూరవుడు స్వామి కోసం వెదుకులాటలో 3 రోజులు గడుపుతాడు. ఎంతకీ స్వామి కానరాకపోవడంతో ప్రాయోపవేశానికి సిద్ధమవుతాడు. ఆ రాత్రే స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి తాను పక్కనే ఉన్న పుట్టలో ఉన్నానని కొండమీది గంగధారని ఆనవాలుగా చూపుతాడు. అలా స్వామిని గుర్తించిన పురూరవుడు స్వామి ఆదేశానుసారం 1000 కడవల నీటితోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేసి స్వామి దర్శనాన్ని పొందుతాడు. తన తపస్సు కారణంగాను తన క్రోధం కారణంగాను ఏర్పడిన వేడిని చల్లార్చడం కోసం తనను ఎప్పుడు చందనపు పోతలతోనే ఉంచాలని, తనని ఏ పుట్టలో నుంచి తీశారో ఆ పుట్టమన్నుకు సరిపడా చందనాన్ని తనకు పోత పుయ్యాలని పురూరవునికి స్వామివారు చెప్పారు. ఆ విధంగానే పురూరవుడు స్వామికి చందనపు పోతలను సమర్పించాడని పురాణ కథనం. అలా సమర్పించిన రోజు అక్షయ తృతీయ. ఆనాటి నుండి అక్షయ తృతీయ నాడు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం చెయ్యాలని పురూరవుడు శాసనం చేసినట్లుగా తెలుస్తుంది. ఆనాటి నుంచి నేటి వరకు స్వామివారికి చందనపు పోతలు జరుగుతూనే ఉన్నాయి. పురూరవ చక్రవర్తి కాలంలో స్వామి ఆనతి మీద ఏర్పడిన చందనపు పోత నేటికి చందనోత్సవంగా రూపుదిద్దుకుంది. క్షేత్ర మహత్యంలో పురూరవుడు స్వామివారిని పొట్ట నుంచి తీసి ప్రతిష్ఠించినట్లు కనబడుతున్న స్థానికంగా మరో జానపద కథ కూడా ప్రచారంలో ఉంది. స్వామివారు చాలా కాలం పాటు ఎటువంటి చందనపు పూతలు లేకుండానే అనేక మందికి దర్శనం ఇచ్చారని, పురూరవుని కంటే ముందే దుగ్గన అనే బోయపల్లికి చెందిన వ్యక్తి స్వామిని దర్శించాడని స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. సింహాచల సమీపంలోని బోయపల్లికి చెందిన దుగ్గన అనే బోయవాడు పోడు వ్యవసాయం చేస్తూ కొర్రలు పండించేవాడు. అప్పన్నస్వామి వరాహ అవతారంలో సంచరిస్తూ కొర్రలు తిని ఆ రుచికి అలవాటు పడ్డాడు. అలా దుగ్గన వ్యవసాయం చేస్తున్న కొర్రలను తింటూ ఉండేవాడు వరాహస్వామి. ఇది గమనించిన దుగ్గన ఏదో జంతువు పంట పాడు చేస్తుందని తలచి మాటు వేశాడు. ఆ వరాహాన్ని కనిపెట్టాడు. దాంతో తన పంటను పాడు చేస్తున్న వరాహం రొమ్ము మీద బల్లెంతో పొడిచాడు. ఆ దెబ్బకు రక్తం కారుతూ వరాహం పుట్టలోకి చొరబడింది. ఎక్కడైనా పాములు పుట్టలోకి వెళతాయి కాని వరాహం పుట్టలోకి వెళ్ళడమేమిటి అని ఆశ్చర్యపడిన
దుగ్గన పుట్టును తవ్వి చూడగా రక్తం కారుతున్న వరాహ నరసింహుడు కనిపించాడు. అప్పుడు దుగ్గన సింహగిరి మీద లభించే వనమూలికలను చందనపు ముద్దతో రంగరించి స్వామికి పట్టువేశాడట. అప్పుడు స్వామివారి ఆనతి ప్రకారం కటకం వెళ్ళి మహారాజు పురూరవుడికి వరాహ నరసింహుని వృత్తాంతమంతా తెలిపినట్లు, ఆ తరువాత పురూరవ చక్రవర్తి వచ్చి స్వామివారికి ఆలయ నిర్మాణం జరిపించినట్లు ఓ కథనం. ఇక ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియనాడు అశేష భక్తజనుల కోలాహలం మధ్య వేద మంత్రాల ఘోషలు అత్యంత వైభవంగా జరుగుతుంది చందనోత్సవం. ఆ చందనోత్సవం ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, తెల్లవారితే వైశాఖ శుక్ల తదియ అంటే అక్షయ తృతీయ అనగా అర్చక స్వాములు పండితులు వేద మంత్రోచ్చారణలు చేస్తుండగా నాదస్వర మేళ తాళాలు మిన్నంటుతుండగా స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. నిత్యార్చనలు పూర్తి అయిన తరువాత బంగారు వెండి బొరిగలతో స్వామి మీద ఉన్న చందనాన్ని తీస్తారు. అలా చందనమంతా తీసిన తరువాత నిజ రూపంలోకి వచ్చిన స్వామివారి శిరస్సున ఛాతీ పైన చలువ చందనాన్ని ముద్దలుగా పెడతారు. సాంప్రదాయం ప్రకారం అర్చకులు, ఆలయ అధికారులు, ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకు తొలి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆ తరువాత ప్రముఖులతో పాటు సాధారణ భక్తులకు కూడా ఏకకాలంలో దర్శనం కల్పిస్తారు. ఆ రోజు రాత్రి 9 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది భక్తులకు. ఆ తరువాత గంగధార నుండి శ్రీ వైష్ణవ స్వాములు 1000 కడవలతో తీసుకువచ్చిన జలంతో అర్చకులు స్వామివారిని అభిషేకిస్తారు. వాటితో పాటు పంచామృత అభిషేకం జరుగుతుంది. అభిషేకాదులు ముగిసాక స్వామివారికి తొలి విడతగా 3 మనుగుల శ్రీగంధాన్ని సమర్పించడంతో చందనయాత్ర ముగుస్తుంది. ఆ తరువాత మళ్ళీ 3 విడతలుగా చందన సమర్పణ జరుగుతుంది. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందే ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ దేవాలయంలోని పూజారులు స్వామివారికి కొత్త చందనపు లేపనం కోసం గంధపు చెక్కలను అరగదీయడం ప్రారంభిస్తారు. ఇలా అరగదీసిన చందనాన్ని 12 గంటల నిజరూప దర్శనం ముగిసిన తరువాత స్వామివారికి లేపనంగా పూస్తారు. చందనోత్సవం రోజున స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తారు.